ఎస్సీ రిజర్వేషన్ల సాధనకే 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో అనేక మంది అమరులు పరోక్షంగా ప్రత్యక్షంగా వారిని స్మరించుకోవడానికి మార్చి 1వ తేదీన మాదిగ అమరుల దినోత్సవంగా వాళ్ల రక్తపు అక్షరాలతో లిఖించబడిందని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం సంగాయిపేటలో శనివారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ దండోరా ఉద్యమ సీనియర్ నాయకులు పుర్ర ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ దేశంలోని 31 రాష్ట్రాల్లో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధత కలిగిస్తామని హామీని ఇచ్చి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పట్లో ఎంఆర్పీఎస్ చేపట్టిన ఉద్యమాల్ని అడుగడుగున పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఆవేదనకు లోనైన హైదరాబాద్ జిల్లా యువసేన అధ్యక్షుడు పొన్నాల సురేందర్ మాదిగ తన బృందంతో గాంధీ భవన్ పై దాడి చేసి పెట్రోల్ పోసుకుని నిప్పంటించారన్నారు. ఆ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం వల్ల సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ గార్లతో పాటు సెక్యూరిటీ ఆఫీసర్ సుబ్రహ్మణ్యానికి కూడా మంటలు అంటుకున్నాయి. 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 1న పొన్నాల సురేందర్ మాదిగ కన్నుమూశారు. తర్వాత కొద్ది రోజులకు దామోదర్, మహేష్, అన్నలు కూడా చనిపోయారన్నారు. సురేందర్ మాదిగ చనిపోయిన మార్చి 1వ తేదీనే మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా ఆ రోజు నుంచి మన జాతి నిర్వహిస్తుందన్నారు. కాలిన గాయాలతో బెడ్ పై ఉండి ఒళ్లంతా మండుతుండూ కూడా సురేందర్ మాదిగ మందకృష్ణ మాదిగకు చెప్పిన మాటలు అన్నా, నేను 90% కాలిపోయాను, ఇక నేను బతకనని నాకు తెలుస్తోంది. నేను చనిపోయినందుకు బాధపడకండి, వర్గీకరణ సాధించడని చెప్పారు. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని తీర్పు ఇవ్వటం జరిగిందని, అందుకు మరోసారి సుప్రీంకోర్టుకు ధర్మాసనానికి జాతి పక్షాన అభినందనలు తెలుపుతున్నామన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన అతి తొందరలోనే నిండు అసెంబ్లీలో గౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందే చేస్తా అని నిండు అసెంబ్లీలో ప్రకటించి వర్గీకరణను ఏబీసీలుగా చేశారని అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. కానీ అందులో లోపాలు ఉన్నాయి కాబట్టి మరోసారి అధ్యయనం చేయడానికి ముందుకు పొడిగించింది ఈ ప్రభుత్వం. ఈసారి వచ్చే నివేదికలో తప్పులు లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా చూసి వర్గీకరణకు చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రోల సంజీవయ్య మాదిగ, ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్ మాదిగ, యువ నాయకులు పుర్ర అనోక్ మాదిగ, చిన్నిగారి శ్రీనివాస్ మాదిగ, ప్రతాప్ మాదిగ, జాను మాదిగ, గిరి, నందు, టింకుల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అసూలు వాసిన మాదిగ అమరవీరులకు ఈరోజు మరి జోహార్లు తెలపడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మేడిపాపన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నాడు మరి మాదిగ అమరవీరులకు జోహార్ తెలపడం జరుగుతున్నది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా వారికి అవసరమైనంత మరి నిధులు కేటాయిస్తూ వారికి కావాల్సిన అవసరాల నిమిత్తం డబల్ బెడ్రూము అలాగే వారికి కావాల్సినటువంటి సౌకర్యం కలిగించాలని మేము కోరుతున్నాం. ఇంకోటి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీరు పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి 31 రాష్ట్రాలలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి తక్షణమే ఏబిసిడి వర్గీకరణకు మేము చట్టబద్ధత కలిగిస్తామని చెప్పినటువంటి నాయకులు మరి ఈ దేశంలో ప్రథమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నేను మాదిగల పట్ల ఖచ్చితంగా సానుకూలంగా నేను ఏబిసిడి వర్గీకరణకు అసెంబ్లీలో బిల్లు ప్రకటన చేస్తానని చెప్పినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మీకు హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము. ఇంకోటి ఈ మాదిగలకు ఏదైతున్నాయో నిధులు ఖచ్చితంగా రిజర్వేషన్లో ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరగకుండా కింది స్థాయి నుంచి మరి ఎమ్మెల్యే దాకా కూడా ఎంపీ దాకా కూడా ఖచ్చితంగా మాకు చట్టబద్ధత మరి అలాగ పోతే జనాభా నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా రిజర్వేషన్లు కలిగించాలని మేము కోరుతున్నాం. అలాగే పోతే ఆ మాదిగల అభివృద్ధి మాదిగలలో ఉన్నటువంటి ఎస్సీ 59 ఉపకులాలలో కూడా మా అన్నల తమ్ములు అందరికీ కూడా ఖచ్చితంగా సప్లా నిధులు తెస్తూ మరి సప్లా నిధులు తెచ్చి విద్య ఆరోగ్య అభివృద్ధి పరంగా ఖచ్చితంగా ఈ దానికి చట్టబద్ధత కూడా కలిగించి మరి మాదిగ ఉపకులాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి తెలియజేస్తున్నాం, కోరుతున్నాం.